ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు దిల్ బి వెరీ మెమరబుల్ ఫర్ మీ బికాజ్ ఫస్ట్ ఈవెంట్ యాజ్ ఐ సెడ్. సో ఐ రిక్వైర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్తో పాటు మా సురేష్ బాబు గారు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు ఫర్ సపోర్టింగ్ మా లాంటి ఒక టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా తర్వాత అవుట్ రేట్గా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాగా చేసి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాంటి న్యూస్ ఏంటంటే సురేష్ బాబు గారు నిన్న రాత్రి సినిమా చూస్తే, అంటే నిన్నంటే ఇవాళ ఈవెంట్ అంటే నిన్న కాదు, నేను సినిమా చూపించినప్పుడు రాత్రి సురేష్ బాబు గారు సినిమా చూస్తే నెక్స్ట్ డే పొద్దున్న పిలిచి లాన్లో కూర్చోబెట్టుకుని సంతకం పెట్టుకుని సినిమా కొనేశారు. సో అదొక పెద్ద న్యూస్ కోడై కూసింది విత్ ఇన్ ద రామానాయుడు అండ్ సురేష్ బాబు గారికి తెలిసినటువంటి సార్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ పెళ్లి చూపులు అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అవుట్ రేట్ సినిమా తీసుకుంది సురేష్ బాబు గారు. సార్ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను తీసుకుంటున్నా. బేసికల్లీ ఇక్కడ కట్అవుట్లు ఉన్నాయేంటి సురేష్ బాబు గారిది రానా అన్నది అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసుగా కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు డూడ్. యా అలాగే రానా అన్న వి లవ్ యూ. రానా అన్న బిజీగా ఉన్నారు ప్రమోషన్స్లో. సో ప్రస్తుతానికి అయితే మేము కట్అవుట్లను వాడుకుంటున్నాం. ఫర్దర్గా రానా అన్నని సురేష్ బాబు గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రానా అన్న నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. సో బేసికలీ రానా అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పిరిట్ మీడియా లోగో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. సురేష్ సార్కి కొనిన తర్వాత ఈ సినిమా దీనికి ఉన్నటువంటి సైక్, దీనికి ఉన్నటువంటి వైబ్, రానా అన్న పేరుంటే ఇట్ విల్ పుష్, అంటే దీని టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రానా అన్న రావటం జరిగింది. దట్స్ వెన్ స్పిరిట్ మీడియా రావటం జరిగింది. సో ఈ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కాంబినేషన్లో మీ ముందుకు రాకపోతుంది సైక్ సిద్ధార్థ్. ఓకే, సో బేసిక్గా సెటప్ చెప్పేశాను. ఏంటి మ్యాటర్, ఏం జరిగింది నా సినిమా గురించి మీకు అర్థమైపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేనే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు నేను లాస్ట్ 4 సీజన్స్గా ఢీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 ఇయర్స్గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో IPL మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్గా చేస్తున్నాను అంతే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు. ఏమైనా బాకీ ఉన్నారా? రెమ్యునరేషన్ ఇవ్వలేదా? పైసలు లేవంటావు. బ్లడీ ఇడియట్. ట్రోలర్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా. సో నన్ను ట్రోల్ చేయాలనే ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం. అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మా టీజర్ లాంచ్ అయిన తర్వాత ఒక Q&A ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్గా ఉంటాను. నేనే మా కాస్టింగ్ క్రూని మీకు పరిచయం చేస్తాను. ఈ ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ ఈవెంట్లో మీకు టీజర్ చూపిస్తాం. ఆ టీజర్ మీకు నచ్చి, ఆ తర్వాత ట్రైలర్ నచ్చి, ఆ తర్వాత సినిమా నచ్చి, వీటన్నిటితో నా కాస్ట్, నా క్రూ, మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లేం లేదు, అది చిన్న ఏదో గ్లిచ్. వెలుగు నిండుతుంది మా కాస్ట్ అండ్ క్రూ అందరిలో వెలుగు నిండుతుంది. ఏం కంగారు పడకండి, ఇక్కడెక్కడో వైర్ సెట్టింగ్ ఉంది అన్న, జరుగు. అందరికీ ఇక్కడ వైర్ సెట్ చేస్తాను. ఇది వెలుగు నిండుతుంది, కంగారు ఏం లేదు. ఏం లేదు. చిన్న సినిమాలో చిన్న షాకింగ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పి మీ అందరికి తెలియదు. షాక్ ఉంటుందని అంటే చాలా షాకింగ్ మూమెంట్. అరే ఉదయ్ ఎక్కడ నీ పైసలు ఇవ్వలేదారా? అరే ఓ పైసలు ఇస్తారా? లైట్లు వేయండి. అరే ఉదయ్ థ్యాంక్స్. ఈవెంట్ ఏంట్రా బాగా జరగాలనుకుంటే ఇలా లైట్లు ఆగిపోయాయి. కంగారు లేదు. ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా? జరుగుతుంది. ఏంటి బే, నమ్మకం లేదా? జరుగుతుంది. అంత క్యాషువల్ జరుగుతుంది. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మా రానా అన్న, మా బల్లాలదేవి ఇక్కడే ఉన్నాడు. ఫుల్ ఫోకస్ తో నేను ఈవెంట్ సక్సెస్ చేసి తీరుతాను. డు నాట్ వర్రీ ఎట్ ఆల్. అమ్మా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసుకోసం. ఓకే అండి, మూవింగ్ అహెడ్. నేను ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని మీకు పరిచయం చేస్తాను. సారీ మై బ్యాడ్. చీఫ్ టెక్నీషియన్ని పరిచయం చేస్తాను. బట్ చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి ఇంతలోపు మీరు ఆ వాటర్ బాటిల్స్ తీసుకుని రిఫ్రెష్ అవుతుండే నేను ఇంతలోపు సెట్ చేస్తాను. ఒక్కొక్కటి తీసుకోండి సార్. ఒక్కొక్కటి తీసుకోండి సార్. ఒక్కొక్కటి ఏంటి బే? 2 ఇవ్వండి. నువ్వే చెప్పావుగా బడ్జెట్ లేదు, ఒక్కొక్కటే ఇవ్వాలి అని. బడ్జెట్
బడ్జెట్ గురించి ఇక్కడ మాట్లాడకు, ఇలా ముందుకురా. ఇక్కడ ఇగో భూషణ్ అన్న ఉన్నారు, ఆయన మంచి ఫోటోలు తీయాలంటే ఒక్క 2 వాటర్ బాటిల్స్ ఇవ్వరా. అరే 2 వాటర్ బాటిల్స్ ఇప్పి భూషణ్ అన్న ఒక్క మంచి ఫోటో అన్న, ఇంకోటి ఇస్తాను అన్న, మంచి ఫోటోస్ తీసి. అలా రా, ఆ పక్కన ఇంకో 2 బాటిల్ మంచి ఫోటోస్. వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడు, ఎవరికి ఆయనకు మంచి లింక్, మనకు మంచి న్యూస్ రాయాలంటే సార్ వాటర్ బాటిల్స్ ఇప్పియండి. అన్వర్ అన్నకి 2 బాటిల్స్ ఇవ్వు. 2 బాటిల్స్ పెప్సి. అన్వర్ అన్న మన గురించి మంచి న్యూస్ రాసేలాగా మంచి చేసుకోవాలి రా. సారీ, దగ్గరుండి చూసుకోండి. మీన్ వైల్ రిఫ్రెష్మెంట్స్ అవుతున్నంతలో నేను మన సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని పరిచయం చేస్తా అన్నాను కదా. సారీ, చీపెస్ట్ కాదు, చీఫ్ టెక్నీషియన్ని నేను పరిచయం చేస్తాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్. ఈస్ జస్ట్ నాట్ ద డైరెక్టర్, ఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్. కానీ షూటింగ్ కి డిసిప్లిన్ గా టైం కి రావడంలో మాత్రం 0. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. నాకు రిఫ్రెష్మెంట్స్ తర్వాత నేను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దుబ్బై, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి. నుంచి చెప్తున్నా, నీకు వినిపిస్తలేదు. మేబీ మైక్ సరిగా పనిచేయట్లేదు, అందుకే అనుకుంటా. తీసుకో ఇది, మనం షేర్ చేసుకుందాం బాధ్యతలాగా. ఏంట్రా నువ్వు పంచుతున్నావు ఏంట్రా? నువ్వు చెప్తావుగా బడ్జెట్ లేదు, పంచాలి, మనం అలాగే అలా అనకూడదురా, బయట దొరికిపోతాము. బడ్జెట్ లేదు అనకండి. అవును, ఇది ఏది మైక్లో వినిపిస్తలేదు, మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. జాగ్రత్త పెట్టుకో. ఓకే, డోంట్ వరీ. బడ్జెట్ ఉంది, ఫుల్ బడ్జెట్ ఉంది. మేము బాహుబలి రేంజ్ బడ్జెట్ లో యాక్చువల్లీ ప్లాన్ చేసాం సినిమానంతా, అలాగే షూట్ చేసాం. మీకు చూస్తే అర్థమైపోతుంది అనుకో. బ్లడీ వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా. రోహిత్ చెప్పు. స్టార్ట్ అయింది అయితే పేమెంట్. హలో, ఓకే, బాయ్. ఎవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు బిల్లు కట్టలేదన్న ఇలాగే జరుగుతుంది. ఇట్స్ ఓకే మా చిల్లుండి, ఏం కాదు. వరుణ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. బేసికలీ వరుణ్ రెడ్డి బై ఎడ్యుకేషన్ ఒక ఆర్కిటెక్ట్. వీడు ఆర్కిటెక్చర్ చేస్తూ అందులో మంచిగా ఉన్నత స్థాయికి శిఖరాలకు వెళ్ళాడు. కానీ యాక్చువల్గా చాలా మంది డైరెక్టర్స్ చేస్తున్నట్టు చదువుకి చేస్తున్నటువంటి ఫీల్డ్కి డైరెక్టర్లే కాదు, మన అందరికీ కూడా సంబంధం ఉంటుంది. అలా వీడికి సంబంధం లేదు. చదువుకుంది ఆర్కిటెక్చర్ అయినప్పటికీ చేస్తుంది మాత్రం సినిమా డైరెక్షన్. అక్కడ ఇల్లులు కట్టడానికి వెళ్ళినట్టు ఇక్కడ సినిమాలు కడదామని వచ్చాడు. సరే మనం ఏదో చూసాం, ఈ సోదంతా వేస్ట్ రా, వీడి గురించి చెప్పడం ఎక్కువ వేస్ట్. ఇదొకటి మాత్రం ఇంపార్టెంట్. అనురాగ్ కశ్యప్ అందరికీ తెలుసు, హాలీవుడ్ డైరెక్టర్. ఆయన నవ్వొస్తుంది నీ గురించి పొగుడుతుంటే, నవ్వొస్తుంది. చెప్పాలా వద్దా? ఇంపార్టెంట్ ఇది. పర్లేదు. అనురాగ్ కశ్యప్ మనందరి ఫేవరెట్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఉన్నారు కదా. ఆయనది ఫ్యాంటమ్ ఫిల్మ్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ఫ్యాంటమ్ ఫిల్మ్ ఫెస్ట్లో ఇండియా వైడ్ 3000 స్క్రీన్ ప్లే టెస్ట్ పెడితే 3000 స్క్రీన్ ప్లేస్ వస్తే అందులోంచి టాప్ 10 స్క్రీన్ ప్లేస్లో వరుణ్ రెడ్డి స్క్రీన్ ప్లే సెలెక్ట్ అవడం జరిగింది. అది ఇంకా ప్రొడ్యూస్ కాలేదు, ఆ స్క్రిప్ట్, ఆ స్క్రీన్ ప్లే ప్రొడ్యూస్ కాలేదు. దీస్ ఆర్ ఓన్లీ 2 things అండి దట్ ఈస్ గుడ్ అబౌట్ వరుణ్ రెడ్డి. నథింగ్ ఎల్స్ అబౌట్ వరుణ్ రెడ్డి ఈస్ గుడ్ దట్ ఐ కెన్ షేర్. కాబట్టి అనురాగ్ కశ్యప్ గారు పేరు పెట్టి ఆయన ఇంటిగ్రేట్ చేసి ఈ షోకి కొంచెం హైప్ తెద్దామని ఆ విషయం కూడా చెప్పాను. బట్ ఇది ఫేక్ కాదు. నువ్వేంటి సౌండ్ వస్తుందన్నావు నా పేరు? చెప్తాను బే. వీడికి డైరెక్షన్ చేసి నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాడు, క్యూ నెక్స్ట్ దా. ఆల్రైట్, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారు అంటారు కదా, పేరు గుర్తుపెట్టుకో వరుణ్ రెడ్డి. ఈ పేరు ఇండస్ట్రీ మొత్తం రీసౌండ్ రాబోతోంది. రీసౌండ్, హలో చెక్, రీసౌండ్ వస్తుంది. రీసౌండ్, అరే వాడి నీ మీద కక్ష. అరే హలో, రీసౌండ్ వస్తుంది. వరుణ్ రెడ్డి డబ్బులు ఇస్తారు ఉదయ్. డబ్బులు ఇస్తారు వీడి పేరు. అరే ఏంట్రా సౌండ్ అని చెప్పి వాడు అలా చేస్తున్నాడు. ప్రామిస్ వస్తుందా సౌండ్? లేకపోతే స్కేచ్ అవుతుందా నా పేరు? ఏం లేదు వీడి పేరు పక్క సౌండ్ వస్తుంది, ప్రామిస్. ఓకే మామ, ఇండస్ట్రీ మారిపోకపోతే. ఓకే, థ్యాంక్స్. వాడికి నీకేమైనా ప్రాబ్లం ఉందా సౌండ్ ఇంజనీర్? నువ్వు నాకు డబ్బులు ఇస్తే వానికి ఇస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.